కష్టపడి టైం ఎంత అయింది 11:15కి ఎగ్జాక్ట్గా బ్లాగ్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఫైనల్గా విషయం ఏంటంటే మనం ఇప్పుడు రాజమండ్రి వెళ్తున్నాం షూట్ పర్పస్ మీదనే. ఆల్రెడీ లగేజ్ వీడియోలు మొత్తం సర్దేశం అంతా అయిపోయింది. అయితే వీడియో తీయలేదు, మర్చిపోయాం. తొత్తర మనకి తెలిసింది కదా, మనకు తొత్తర ఎక్కువ, సో మర్చిపోయాం. ఇప్పుడు ఆల్రెడీ వేరే వాడి దగ్గరికి వెళ్తున్నాం, వంశీ గారి దగ్గరికి. రే చూపిరా నువ్వు కూడా, మొహం చూపిరా. ఇక నా పక్కన ఒక ఎదో ఉన్నాడు వీడియో తీసేవాడు, వీడు ఫోటోగ్రఫీయే మొత్తం, చిన్నగాడు. వీడు కనపడడానికి సిగ్గు ఎక్కువ, కానీ చేసే పనులు మాత్రం తెలిసిందేగా. సో అయితే ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడు వంశీని ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం. లాస్ట్ వీడియోలో చూసుంటారు మీరు వంశీని, ఆడే వంశీ. ఆడిని ఎక్కించుకోవడానికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఆడిని ఎక్కించేసుకున్న తర్వాత నెక్స్ట్ చలో రాజమండ్రి. సరే అయితే ఏదంటే ట్రావెలింగ్లో మాట్లాడుకుందాం మరి. బాయ్. బండి అయితే ఫుల్గా నిండిపోయింది ఎక్విప్మెంట్ తోటి, మొత్తం ప్యాక్ అయిపోయినాయి. లోపల మొత్తం 3 కెమెరా బ్యాగులు, లైట్ బ్యాగులు, అదే నీట్ అయిన మొత్తం. ఇంకంతే, క్లోజ్ చేసారా అంతే, వెళ్ళిపోవడమే. ఇదే మన పేజ్, ఇన్స్టాగ్రామ్ పేజ్, ఫాలో అయిపోండి చూసి. మొత్తానికి మళ్ళీ స్టార్ట్ అయింది మన జర్నీ రాజమండ్రికి. ఇంకా చెప్పాం కదా వంశీ గారిని ఎక్కించుకోవాలని. అది వెనకాల ఉన్నాడు, చూపించండి చూపించు ఎక్కడున్నాడు. మొహమ్మద్ లైట్ లేదు, మొహమ్మద్ లైట్ అని అడిగి ఫైనల్గా అయితే మొత్తానికి అందరం కలిసాం. ఎక్విప్మెంట్ మొత్తం కార్లో సర్దేశం అయిపోయింది. ఇంకా రాజమండ్రికి వెళ్ళడమే, అది సంగతి. సరే తిన్నారా ఎవరన్నా? ఎలిసి పడినారు కార్లో లైటింగ్ లేదు. సో ఇంకెక్కడైనా చూసుకొని ఆగి మధ్యలో మంచిగా ఎక్కడైనా కూర్చొని తినేసి, టార్చ్ లైట్ కదా ఎక్కడైనా అది అతనే వాడే వంశీ అంటే సబ్జెక్ట్ వీడియో ఓపెన్ చేస్తుంటాడు. ఆడే సబ్జెక్టులు క్యాండిడేట్లు అన్నీ తీస్తుంటాడు. వాడు మూడ్ని బట్టి వాడికి సమాధానం చెప్పలేము మనం, ఎందుకంటే ఆల్రెడీ 20 years ఎక్స్పీరియన్స్డ్, ఏజ్ వచ్చేసరికి 50+ ఏమో ఉంది వాడికి. సో అట్లాగా మధ్యలో ఎక్కడ నాగి టిఫిన్ చేసేసి, ఫుడ్ ఏదో మంచిగా తినేసి ప్రశాంతంగా మళ్ళీ బ్యాక్ టు జర్నీ. మొత్తం లైటింగ్ వేశారు విజయవాడ బ్రిడ్జ్ ఇది. సో మొత్తం లైటింగ్ వేస్తారు ఇక్కడ. దసరా నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా, మొత్తం లైటింగ్ వేసి హడావిడి చేసి చాలా బాగుంది బ్రిడ్జ్ అంతా. టెంపుల్ కూడా కనపడే అవకాశం, బట్ కనపడదు ఈ లైటింగ్లో. అది ఎక్కడో లాంగ్లో ఉంది, బాగా కనపడట్లేదు. బట్ చూడగానే అయితే మాకు చాలా బాగా అనిపించింది. సో అది మ్యాటర్. విజయవాడ వరకు అయితే రీచ్ అయ్యాం, వెళ్ళాలి ఇంకా. ఫైనల్లీ మనం అయితే డ్రైవింగ్ మొత్తం మారిపోయాం. చిన్న అన్న జాగ్రత్తగా అవుతున్నాడు, తీసుకెళ్తే హ్యాపీ. ఈడేమో గుండె చేతిలో పట్టుకొని కూర్చున్నాడు వంశీగాడు. మొత్తానికి మన పరిస్థితి ఎలా ఉంది, చక్కగా మొత్తం రెడీ చేసి పెట్టుకొని పడుకోవడానికి రెడీ అయిపోయాం మనం. ఒక సీట్లు తోలుకొని వాళ్ళిద్దరు చూసుకుంటారు. ఇంకా మనం స్లీప్ అయితే మనం కొట్టాం. ఇక్కడ నుంచి అలవాడుతారు రాజమండ్రి దాకా. మధ్యలో అవసరం మన డ్రైవింగ్ సీట్లోకి. అది సంగతి. మొత్తానికి అయితే అంతా కెమెరా బ్యాగ్లు అవి కూడా వెనకాల ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి పెట్టేసాం. అక్కడ నీట్గా ప్యాక్ చేస్తాం కదా కానీ. సో ఇంకా అలా ఇదంతా చూసుకోవాలి, జాగ్రత్తగా వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కువ స్పీడ్ కూడా ఏమి వెళ్ళట్లేదు, జస్ట్ సింపుల్గా ఒక 80-100 అలా చూసేసుకుంటూ వెళ్తున్నాం ప్రశాంతంగా. ఇంకా హడావిడిగా వెళ్ళడం కన్నా జాగ్రత్తగా సేఫ్గా వెళ్ళిపోవడం బెటర్ అని. సో అట్లా ఒకరు డ్రైవింగ్ షేర్ చేసుకుంటూ వెళ్తున్నాం. అండ్ వన్ మోర్ థింగ్ చెప్పాల్సిన విషయం ఏంటంటే, పోలోలో మైలేజ్ ఎంత వస్తుందని తెలియని వాళ్ళకి మా బండికి అయితే అప్రాక్సిమేట్గా 23.1 వస్తుంది ప్రస్తుతానికి అయితే. చూపిస్తాను మీకు ఒకసారి. అది సంగతి. ప్రస్తుతానికి అయితే 23.1 వస్తుంది. అంటే డిపెండ్స్ ఆన్ డ్రైవింగ్ కూడా ఉంటుంది అది. అంటే ఒక్కొక్కరు బాగా ర్యాష్ అవుతే మైలేజ్ డ్రాప్ అవుతుంది ఆబ్వియస్లీ. అండ్ కొంచెం బండి స్మూత్గా వేసుకుంటే అదే మంచి మైలేజ్ వస్తుంది. నాకైతే 23.1 ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అసలు మేమైతే మీ
నేను జనరల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఒక 17-18 అట్లా వస్తే చాలా అనుకున్నాను. బట్ వెరీ సాటిస్ఫైడ్. 23.1 అంటే మంచి మైలేజ్ అది. ఇంకా యాక్చువల్గా మాట్లాడుతాను 23.2కి వెళ్ళిపోయింది అది. అట్లా మైలేజ్ పెరుగుతుంది తగ్గుతుంది. సో అది మ్యాటరు. ప్రశాంతంగా వెళ్ళిపోతాం, ఇబ్బంది ఏమీ లేదు. ఇందాక టిఫిన్ కూడా చేస్తాం అందరం. నైట్ టైం కదా, ఎక్కువ హెవీ ఫుడ్ దేనికి లైట్గా టిఫిన్ చేస్తాం చక్కగా టోల్గేట్ దగ్గర. టోల్గేట్ అంటే మీకు తెలియదు కదా. సో గుంటూరు నుంచి విజయవాడ వచ్చే మధ్యలో కాసా దగ్గర ఒక టోల్గేట్ ఉంటుంది. ఆ టోల్గేట్ దగ్గర నైట్ టైం ఫుడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది కొంచెం. సో హెవీ ఫుడ్ దేనికన్నట్టుగా టిఫిన్ తినేసాం అందరం హ్యాపీగా. ప్రశాంతంగా మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం. అట్లా జరుగుతుంది, సాఫీగా జరిగిపోతుంది. ప్రెసెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు. వీడైతే బస్సు మధ్య రాజమండ్రి కట్టుకోవడానికి తీసుకెళ్తున్నాడు. జాగ్రత్త రేపు రాజమండ్రి లీవ్ చేసుకొని వస్తే హ్యాపీయే. లేదంటే బ్లాగ్ నెక్స్ట్ టైం మీరు హాస్పిటల్లో చూస్తారు. సరేనా? అది నువ్వురా. సరే ఏంట్రా కట్టిలు కొట్టేది నువ్వురా రే. ఆడంతే అంటే పట్టించుకోవద్దు. సరే మరి అయితే కొంటా. బాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి అయితే రాజమండ్రి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం ఇప్పుడే మండపం లొకేషన్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం వచ్చేసరికి 5 అవుతుంది అప్రాక్సిమేట్గా. యాక్చువల్గా మనం 4కి వచ్చాము, 3:34 ఆ టైంకి. సో పక్కన కాసేపు ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ మండపం లొకేషన్ ఇప్పుడే పెట్టారు, అక్కడికే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మనం మా వాడు వచ్చేసరికి లేట్ అవుతుంది అన్నాడు. సో ఇక్కడే ఇది జూడియో, ఇక్కడ కూర్చొని వెయిటింగ్. టైం వచ్చేసరికి ఆల్మోస్ట్ 5:35 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈడ్ స్లీప్ రూమ్ కోసం వెయిటింగ్. ఇక్కడ కీస్ తాడానికి వెళ్ళారు. ఇదేమో పబ్జీ మొదలు పెట్టాడు. ఆడేమో స్లీపింగ్ స్టార్ట్ చేశాడు. పరిస్థితి ఎలా ఉంది? ఈవెంట్ అయితే మంచి హడావుడిగా జరుగుతుంది అసలు. బ్రైడ్ రూమ్, ది వన్ అండ్ ఓన్లీ రాజశేఖర్. చక్కగా కెమెరా బ్యాగ్లు మొత్తం ఇక్కడ సెట్ చేసుకున్నాం. ఈవెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిపోయింది. హ్యాపీగా ఆ బాటిల్స్ అన్నీ ఇచ్చారు మనం తాగడానికి. మన వాళ్ళందరూ మంచి హడావిడిగా తీసేస్తున్నారు టక్కమని. బాగుంది ఈవెంట్ అయితే, చాలా సాఫీ జరిగిపోతుంది. మొత్తానికి అయితే ఈవెంట్ అయిపోయింది. ప్రశాంతంగానే అయ్యింది, అనుకున్నట్టుగానే అయ్యింది. కస్టమర్ సాటిస్ఫై అయ్యేలాగానే మంచిగా తీసాము. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అంటే ఓవర్ ఎగ్జాగరేషన్ కాదు, కస్టమరే అందరి దగ్గర అంటే మాకు ఫోటోగ్రఫీ అదంతా నచ్చింది, వాళ్ళందరికీ బాగా వర్క్ చేశారని చెప్పేసి అందరికీ చెప్పారు. ఇవాళ ఈవెంట్లో ఈవెంట్కి ఎంతకు చేస్తున్నాం, రేట్ ఎంత, మనకి ఎంత కంఫర్ట్ జోన్స్ ఉన్నాయి అనేది పక్కన పెడితే, ఇప్పుడైతే కస్టమర్ ఆ మాట అన్నాడు, కంప్లీట్ సాటిస్ఫైడ్. ఇంకా వచ్చిన పని అయిపోయిందిరా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది లాస్ట్కి. కస్టమర్ని సాటిస్ఫై చేయడానికే కదా మనం ఎంత కష్టపడి చేసేది వర్క్ అంతా. సో యాజ్ ఏ ఫోటోగ్రాఫర్స్గా మీరు ది బెస్ట్ ఇచ్చారు బ్రో, మాకు చాలు. అండ్ ఫైనల్గా మీరు ఎడిటింగ్ కూడా బాగా చేసి చేస్తే ఎంగేజ్మెంట్ ఇక్కడతో అయిపోతుంది. అండ్ మీకు వెడ్డింగ్ ఈవెంట్ కూడా మొత్తం మీకే ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆన్ డిస్కషన్స్లో ఉంది, అదైతే ప్రెసెంట్ అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. కస్టమర్ ఎంత తీసుకుంటారు ఏంటి అనేది కొటేషన్ అడిగారు, మనం ఆ కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ తర్వాత కొటేషన్ చూసి మేము చెప్తాం బ్రో, ఆలోచించుకొని చెప్తాం, ఒకసారి అంతా డిసైడ్ చేసుకొని మా బడ్జెట్ ఓకే అనుకుంటే మీకు చెప్తాం అదంతా అన్నారు. ఓకే బ్రో డన్ అని చెప్పాం. ఎంగేజ్మెంట్ వరకు అయితే కంప్లీట్లీ ఫుల్ సాటిస్ఫైడ్ అయిపోయింది. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము, గుంటూరుకి తినేసాము. టైం వచ్చేసరికి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ అవుతుంది 9:45 అయింది ఎగ్జాక్ట్గా టైము.
సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. అంటే యాక్చువల్గా ఈవెంట్ అయితే మనకి 5-6 ఆ టైంకి అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కస్టమర్ దగ్గర కూర్చొని మాట్లాడి అతని ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకొని ఏదైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉంటే చేసుకోవాలని అడిగి అవి ఇట్లా కొంచెం డిస్కషన్స్ అవన్నీ జరిగిన తర్వాత మనకి ఈవెంట్ ఎవరైతే ఇచ్చారో ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా అది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో కానీ అండ్ స్క్రీన్ మీద ఎక్కడ దగ్గర మీకు ప్రజెంట్ చేస్తాను. అది మీకు ఏదైనా సంబంధించిన ఈవెంట్స్ కానీ లేదంటే ఎనీ టైప్ ఆఫ్ ఈవెంట్స్ మీకు ఏది కావాలన్నా సరే బడ్జెట్లో ఈ ఊరు ఆ ఊరు అంటూ ఏమీ లేదు. ఏ ఊర్లో ఉన్నా సరే, అది పల్లెటూరులో ఉన్నా సరే, మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నా సరే, ఎక్కడున్నా సరే వాళ్ళు వచ్చి ఈవెంట్స్ చేస్తారు. అండ్ ఫోటోగ్రఫీ కూడా మనమే చేద్దాం. అదంతా చాలా బాగా చేసి పెడతాం. తక్కువ బడ్జెట్లోనే చేసి పెడదాం. దట్టు మీ బడ్జెట్ ఎంత చెప్తే దానికి తగ్గట్టు అవుట్పుట్ కూడా అలాగే ఇద్దాం. మంచిగా ది బెస్ట్ ఇద్దాము. మీకు ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ నేమ్ అది అంతా కూడా అక్కడికి ప్రొవైడ్ చేస్తాను. నేను ఒకసారి చూసుకో కాంటాక్ట్ అవ్వండి. ఇంకా మన విషయానికి వచ్చేస్తే మనమైతే ప్రజెంట్ గుంటూరు అయితే స్టార్ట్ అయిపోయాం. ఇందాకే తినేసాం ఫుల్గా. బిర్యానీ తినేసాం. యాక్చువల్గా మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మార్నింగ్ ఇప్పుడు టిఫిన్ చేసాం కానీ మధ్యాహ్నం ఏం తినలేదు. ఈవినింగ్ కూడా ఏం తినలేదు. అసలు బయటికి రాలేదు. ఫంక్షన్ హాల్లోనే సరిపోయింది టైం అంతా మాకు. ఇంకా ఫైనల్ అయితే ఇందాకే మంచిగా తినేసేసి మళ్ళీ బ్యాక్ టు గుంటూరు స్టార్ట్ అయిపోయాం మనం. ఇక కుదిరితే రేపు ట్రై చేస్తాను. రేపు ఒక మంచి బ్లాగ్ వస్తుంది. ఈ బ్లాగ్ తర్వాత ఇవాళ September 24th, September 25th ఏంటో తెలుసు మీ అందరికీ. ఐ థింక్ ఇప్పటికే గెస్ట్ చేస్తూ ఉంటారనేసి అనుకుంటున్నాను. September 25th ఏంటో తెలుసు కదా, ది ఓజాస్ గంభీరా సినిమా రిలీజ్ రేపు టికెట్స్ కూడా బుక్ చేసుకున్నాను ఆల్రెడీ. గుంటూరు మైత్రి మూవీ మేకర్స్ ఫీనిక్స్ మాల్ ఏదైతే ఉందో వాళ్ళది. సో అందులోనే మనం టికెట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. రేపు ఆఫ్టర్నూన్ 1:10 షోకి. అంటే ఫస్ట్ వెళ్ళొచ్చు కదా బ్రో అంటే 1000 రూపాయలు పెట్టారు బ్రో టికెట్ వల్ల కాదు. సో చూసుకొని మన బడ్జెట్లో వచ్చేలాగానే టికెట్స్ బుక్ చేసుకున్నాము. బుక్ చేసుకొని వెళ్తున్నాం రేపు సినిమాకి. ఖచ్చితంగా బ్లాగ్ అయితే రేపు అది మిస్ అవ్వద్దు. ఎందుకంటే అది పవర్ స్టార్ గారి సినిమా. ఆ పవర్ స్టార్ గారి సినిమాలో ఎంత పవర్ ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఆయనకున్న ఫ్యాన్ బేస్ కానీ ఆయనకున్న ఆరా కానీ అదంతా ఎలా ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ తెలుసు. నేను సపరేట్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు దాని గురించి. ఓపిక అయిపోయిందబ్బా. ఇంకా ఏదైనా ఉంటే మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుసుకుందాం. నేను మళ్ళీ గుంటూరు వెళ్ళాక అప్డేట్ ఇస్తాను రీచ్ అయినట్టు. ఓకేనా? సరే మరి అయితే ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం.